చంద్రబాబు అరెస్ట్కి కారణమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, అట్లాగే ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టెడ్ అకౌంటెంట్ సురేష్ గోయల్కి గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇస్తే ఆ బెయిల్ని రద్దు చేయమంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అప్పట్లో ఈడీ. ఇప్పుడు ఈ బెయిల్ని రద్దు చేయాలని కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ని స్వీకరించడానికి కూడా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ జార్జ్ అగస్టిన్ మసీహులతో కూడిన ధర్మాసనం ఒప్పుకోవాలి. ఏపీలో గత వైకాపా ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం మీద నమోదు చేసిన కేసు ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది మార్చిలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఏపీ హైకోర్టు 2023 మేలో వాళ్ళకి బెయిల్ ఇచ్చేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ అదే ఏడాది సెప్టెంబర్ 21 సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మంగళవారం ఇరుపక్షాల వాదనల తర్వాత ధర్మాసనం ఈడీ వేసిన పిటిషన్ ఏకంగా డిస్మిస్ చేసేసింది. హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సమర్థించింది.